రాష్ట్ర కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచుతూ చేసిన తీర్మానాన్ని తక్షణమే రద్దు చేయాలని, మహిళలచే రాత్రి వేళల్లో పనిచేయించడం మానుకోవాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జీ ప్రారంభించారు. సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పని గంటల పెంపు నిర్ణయం మరణశాసనంగా మారుతుందన్నారు. 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లుగా మారడంతో ప్రతి ముగ్గురులో ఒకరి ఉపాధి పోతుందని, నిరుద్యోగులకు ఉపాధి అనేది కలగా మారిపోతుందని విమర్శించారు. పగలే మహిళలకు రక్షణ కల్పించాలని కూటమి ప్రభుత్వం రాత్రి వేళల్లో మహిళలు పనిచేయించడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సూర్యారావు, సహకార ఉద్యోగుల సంఘం నాయకులు కోలంకరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలక రమణ, దారపురెడ్డి క్రాంతి, పలివేల వీరబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగులు నాయుడు, దుర్గాప్రసాద్, రాజాబాబు, రాజారావు, ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిబుకుల వెంకటరావు, రాష్ట్ర కోశాధికారి దుంపలు ప్రసాద్, జిల్లా అధ్యక్షులు స్వామి, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ నాయకులు విజయ్ కుమార్, రూరల్ పారిశ్రామిక కార్మికులు తేజ, అజయ్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు విజయ, వసంత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 13 గంటల పని విధానం అనేటువంటి తీసుకొచ్చింది. దాన్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఈ శిబిరం వేశాం. నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగినాయి. భవిష్యత్ అంతా కూడా కొనసాగుతాయి. ఈ ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసేంత వరకు కొనసాగుతుంది, లేదా ఈ ప్రభుత్వాన్ని మేమందరం రద్దు చేసేంత వరకు కొనసాగుతుంది. ఈ రెంట్లో ఏదో ఒకటి తప్పదు. 8 గంటల పనిదినం అనేటువంటిది అదేదో భారతదేశానికి సంబంధించింది కాదు, అది అంతర్జాతీయ నినాదం. ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానమే ఉన్నది. అందుకని దాన్ని కాదని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చాడు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు దాకా గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడే అతిపెద్ద కార్మిక నాయకుడు అని చెప్పి, కార్మిక ద్రోహి, కార్పొరేట్ల మోకాళ్ళ దగ్గర నీళ్లు తాగేటువంటి చంద్రబాబు నాయుడు ప్రజల ముందు కనిపించడానికి కూడా అర్హత లేనటువంటి వాడు. కార్మిక శాఖ మంత్రి తప్పుడు ప్రకటనలన్నీ ఇచ్చాడు శాసన మండలిలో. ఏం చెప్తున్నాడు ఆయన? 4 రోజుల పాటు రోజుకి 10 గంటలు పనిచేయండి, 5వ రోజు 8 గంటలు పనిచేయండి, 48 గంటలు అయింది చాలు అని అన్నాడు. మండల చైర్మన్ వెంటనే ప్రశ్నించాడు, మిగతా 2 రోజులు సెలవు ఇవ్వడానికి నువ్వు అష్యూరెన్స్ ఇస్తావా అని. కార్మిక శాఖ మంత్రికి నోట మాట పడిపోయింది. అందుకని మేము ఈ నిరసన శిబిరం కొనసాగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆయన ఈ విధానాన్ని రద్దు చేయాలి, లేదా ప్రజలందరూ కలిపి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. అంతవరకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాను. 13 గంటల పని దినాలు, అలాగే మహిళలకి రాత్రి వేళల్లో నైట్ షిఫ్ట్లు కూడా చేయడం చాలా దారుణం. ఎందుకనంటే ఇప్పటికే మహిళల మీద అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, దారుణాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పని భద్రతలో లేదు. అయినా కానీ మహిళలకి నైట్ షిఫ్ట్లు కూడా చేయడం చాలా దారుణం. ఇప్పటికే ఆక్వా రంగంలో మహిళలు 8 గంటలు ఐస్లో నిలబడి పనిచేస్తూ ఉన్నారు. మహిళలకి 40 సంవత్సరాలు వచ్చేటప్పటికే వాళ్ళ ఆరోగ్యాలన్నీ క్షీణించిపోయి రక్తహీనతతో చాలా బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్న ప్రజల గురించి ఏమి ఆలోచించకుండా 13 గంటల పని దినాన్ని ఎలా నిర్ణయం చేశారు అంటే, మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి ప్రజలందరికీ ద్రోహం చేయడానికే మిమ్మల్ని ఎన్నుకున్నామా? ఈ రోజున ద్రోహం చేసి ప్రజలందరినీ కట్టు బానిసలుగా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే భార్య భర్త పని చేయకపోతే తిండి లేని సమయం, మంచినీళ్ళతో సహా కొనుక్కునే పరిస్థితి ఈ రోజు ఉంది. మహిళలు కూడా ఉదయం 9 గంటలకల్లా క్యారేజీ పట్టుకుని షాపింగ్ మాల్స్లోని అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. పిల్లల్ని స్కూలు పంపించి భార్య భర్త ఇద్దరు కూడా పనిచేసి ఇంటికి వస్తూ ఉన్నారు. అయితే 12 గంటలు 13 గంటలు కూడా పనిచేస్తే వీళ్ళ ఆరోగ్యాలు ఏం కాను, పిల్లల భవిష్యత్తు ఏం కాను. అయితే గతంలో జరిగిన తెల్లవారి వెలుగు చూడకుండానే వెళ్ళిపోయేవారు. వెలుగు అంటే రాత్రిపూటలో వచ్చే తండ్రిని కూడా ఎరగని పరిస్థితి మళ్ళీ దాపురించే విధంగా ఇప్పుడు తల్లి కూడా కరువయ్యే విధంగా ఈ ప్రభుత్వాలు చేయడం చాలా దారుణం. కానీ ప్రభుత్వాలు 13 గంటల పని దినాన్ని వ్యతిరేకించేంత వరకు కూడా ఈ ప్రభుత్వం అయినా ఉండాలి, లేకపోతే ఈ పని గంటలన్నా సరే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే 8 గంటలు పని చేసినా కూడా ఆరోగ్య పరిస్థితులు బాగోలేని పరిస్థితి ఈ దేశంలో ఉంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా
నైట్ షిఫ్ట్లని తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.